బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక కూటమి 2 ఏళ్ల సభలో తెలంగాణపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అందరూ జాతీయవాదం వైపు నడవాలంటూ, ప్రాంతీయ వాదాన్ని వదిలేయాలంటూ ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇక ఏపీలో కుల వ్యవస్థను, కులాలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థను కూడా నిర్మూలించాలని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో కులాలకు సంబంధించినటువంటి, మతాలకు సంబంధించినటువంటి అంశాలని వదిలేసి జాతీయం వైపు వెళ్ళాలంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ ప్రాంతీయత పరిమితులను దాటాలి, ఆంధ్ర కులాల పరిమితులను దాటాలి, అందరం భారతీయ వైపు అడుగులు వేయాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి కూటమి 2 ఏళ్ల సభలో పవన్ హాట్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతం దాటి ప్రపంచం దాటమంటున్న తెలంగాణ వాదులంటూ కామెంట్ చేశారు. తాము గ్లోబల్ క్యాపిటేషన్ ఇస్తున్నామంటూ తెలంగాణ వాదులు, ఇక పవన్ కళ్యాణ్ ఇది గుర్తించాలంటున్న ఉద్యమకారులు ఇక కొంత కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తిరుపతిలో జరిగినటువంటి 2 ఏళ్ల కూటమి సభలో ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనంటూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు కొత్తగా దిశను చూపించిన చారిత్రక నిర్ణయం అంటూ కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రజలు 2 ఏళ్ల క్రితం కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా బాధ్యతను కూడా అప్పచెప్పారంటూ కామెంట్ చేశారు. ఇక ఆ బాధ్యతను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయంటూ కూడా తెలుపుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాల సమిష్టి ప్రయత్నాలు ఫలించాయంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ ఇక ఈ సందర్భంగానే గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పైన కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే కుల ప్రాంతీయ పరిమితులను దాటి జాతీయ అభివృద్ధి దిశగా ఆలోచించాలని సూచించారు. గ్రామాలకు నిర్ణయాధికారము, బాధ్యతలు పూర్తి స్థాయిలో చేరాయా అనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి, జాతీయ పండుగలు నిర్వహించడానికి కూడా నిధులు లేవంటూ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితిని బ్రోకెన్ గవర్నెన్స్గా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. బట్ ఏదేమైనప్పటికీ వ్యవస్థల్లో మార్పు రావాలి, స్వర్ణ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీల ఆస్తులను నమోదు చేసి వాటి ఆదాయ వనరులను పెంచగలగమంటూ తెలిపినటువంటి పరిస్థితి కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. రెండు ఒకసారి పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా ఏదైతే కూటమి 2 ఏళ్ల సభలో మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కూటమి సభలో పవన్ కళ్యాణ్ ఏం కామెంట్ చేశారో ఒకసారి తొలివేలు స్క్రీన్లో చూద్దాం. మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. రైట్, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఒక రాష్ట్రం కులాలను వీడాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితులను దాటాలి, అందరం జాతీయవాదం వైపు వెళ్ళాలంటూ పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన నిన్న ఢిల్లీ వేదికగా కూడా కొన్ని కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మరి రెచ్చగొడతా ఉన్నారు, నన్ను టార్గెట్ చేశారు, నేను మళ్ళీ అడుగుతున్నాను, తెలంగాణ ఎవరయ్యే జాగిరి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. తెలంగాణ శ్యామ్ 49లో అందుబాటులో ఉన్నారు. సో శ్యామ్ గారు, మేబీ మీరు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో క్లిప్పింగ్ చూసే ఉంటారు. ఒక రాష్ట్రము కులాలని వీడాలి, మరో రాష్ట్రము ప్రాంతీయ వాదాన్ని వీడాలంటూ ఆయన కామెంట్ చేస్తారు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అయితే ఎప్పుడు ప్రాంతం విడిపోయిందండి. పవన్ కళ్యాణ్కి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది విడిపోయి. 13వ సంవత్సరంలో మొన్ననే అడుగు పెట్టినాం. తెలంగాణ ప్రజలందరూ అడుగు పెట్టారు, ఆయనను అడుగు పెట్టనీయం అని అందుకే ఆయన కోపం వచ్చినట్టుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో భాగమే తెలంగాణ వాదం అనేది. నువ్వు పోయేమో ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టి
తెలంగాణ వాళ్ళకు తెలంగాణ అనేటువంటి పిచ్చి ఉన్నది, ఆంధ్ర ప్రజలకు కుల పిచ్చి ఉన్నది, కుల పిచ్చి వీడనని అక్కడ చెప్తావు. ఢిల్లీకి పోయేమో ప్రాంతీయ ఫీలింగ్ ఉండకూడదని చెప్తావు. ప్రాంతీయ ఫీలింగ్ ఉండడం ఏంటి? మన ఊరు బాగుపడాలని మనం కోరుకోమా? అంటే నీ ఊర్లో నువ్వు నీ ఊర్లో పుట్టి పక్క ఊరు అని చెప్పుకుంటావా? తెలంగాణలో పుట్టి గుజరాత్ అని చెప్పుకోవాలా నేను? ఓకే. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే తెలంగాణ అనేటువంటి పేరునే లేకుండా చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఉన్న రోజులు మాత్రం తెలంగాణ నాకు ఆదర్శం, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోనే నేను పార్టీ పెట్టిన, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు నాకు ఆదర్శం, ఇక్కడ ఉన్నటువంటి వీరులు నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు. ఇప్పుడు పోయి ఎవడు కాదండి, మనం జనవరి 26, ఆగస్టు 15 జాతీయ జెండా ఎగరేసుకోవట్లేదా? మన రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదా? భారత రాజ్యాంగం అమలవుతుంది కదా, సపరేట్ రాజ్యాంగం ఏమైనా అమలవుతుందా? అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలైనట్టు వాళ్ళు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో. మీ దగ్గర లేదు కదా డెమోక్రసీ, మీ దగ్గర లేదు కదా జాతీయవాదము. మా తెలంగాణలో తెలంగాణ వాదం ఉన్నది, జాతీయవాదం ఉన్నది. తెలంగాణకు సమస్య వచ్చినప్పుడు తెలంగాణ వాదుల బంధం ఒకటైతాం, దేశానికి సమస్య వచ్చినప్పుడు దేశ ప్రజలందరితో ఒకటైతే కలుస్తాం, కొట్లాడతాం. రేపు పవన్ వ్యాఖ్యలు జాతీయవాదం వైపు నడవాలి అనేది కూటమిలో భాగంగా ఉన్నందుకే కామెంట్ చేసి అనుకోవచ్చా, లేకపోతే వేరే ఉద్దేశం అనుకోవచ్చా? మీరేమో 100% అండి. ఇప్పుడు అంత ప్రేమ ఉన్నోడు ఈ 2 తెలుగు రాష్ట్రాలని ఒక ఎంపీ పాకిస్తాను తోని బంగ్లాదేశ్, పాకిస్తాను, భారత్ ఏ విధంగా విడదీశారు ఆ విధంగా విడదీశారని అవమానించినప్పుడు ఎందుకు ఖండించలేదండి? ఈ తెలంగాణ త్యాగాల గురించి తెలుసు కదా తనకు. తెలంగాణ ఆట అంటే ఇష్టం, పాట అంటే ఇష్టం, నాకు యాస భాష అంటే ఇష్టం, తెలంగాణ ఉద్యమకారులు అంటే ఇష్టం. దేనికోసం చచ్చిపోయారు? తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయింది? ఆయనకు కొంచెమైనా సోయి ఉండాలి కదా. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలని, మా భౌగోళిక తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? మా భూమి మీద తింటవరా నాయన, మమ్మల్ని 60 ఏళ్ళు అందరం తెలుగు వాళ్ళం అనేడు ముసుగుతోని దోసుకున్నారు మీరు. మీ పాలన మీరు చేసుకోండి, మా పాలన మేము చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా రాజ్యాంగం అమలవుతుంది. నువ్వు రాజ్యాంగ వ్యతిరేకి, రాజ్యాంగ ద్రోహి. ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఏదైనా పక్క దేశంలో ఏర్పడ్డదా? ఎంత దుర్మార్గం అండి. గతంలోనేమో మీ అయ్య జాగిరి అంటాడు, మా అయ్య జాగిరే, మా అయ్యలు ఈయనే పుట్టిరు, మా అయ్యలు ఈయనే పెరిగిరు. నువ్వు ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో షూటింగ్లు చేసుకుంటూ రామోజీ ఫిలిం సిటీలో డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతావు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతావు. తెలంగాణ నీకు కొంచెం కూడా నీకు సెన్స్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నీకంటే మేము ఎక్కువ జాతీయవాదం. నీ జాతీయవాదం అంటే జాతీయ జెండా పట్టుకోవడం కాదు. జాతీయవాదం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద కొట్లాడడం. తెలంగాణకు రావాల్సినటువంటి మేము కేంద్రానికి 100 రూపాయలు పన్ను కడితే మాకు 43 రూపాయలు ఇచ్చి 57 రూపాయలు తీసుకొని పోతురండి. అది అనబడుతుందా జాతీయవాదం? సౌత్ నార్త్ అని మాట్లాడకూడదు అంటాను. సౌత్ కట్టినటువంటి కర్ణాటక కట్టిన పన్నులు తీసుకుంటారు, కేరళ కట్టిన పన్నులు తీసుకుంటారు, తమిళనాడు కట్టిన పన్నులు తీసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కట్టిన పన్నులు తీసుకుంటారు, తెలంగాణ కట్టిన పన్నులు తీసుకుంటారు. మా పన్నులు మాత్రం నార్త్ ఇండియాలో ఖర్చు పెట్టాలి. మాకు రావాల్సినటువంటి నిధులు మాకు కేటాయించంటారు నాయన అంటే మీరు సౌత్ నార్త్ అంటుర్రు అని అంటారు. మీరే అంటుర్రు. మీకు సౌత్ రాష్ట్రాల మీద సౌత్ పేమని మీరే చెప్పారు. మీ నోడుతూనే ఉత్తరాది ఆధిపత్యం అని మీరు అన్నారా లేదా? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, నువ్వు ఉత్తరాది ఆధిపత్యం దక్షిణాది మీద ఉంది కాబట్టి దక్షిణాది ప్రజలు మాకు వివక్షత చూపిస్తున్నారు, మా మీద కోట్లాడుతున్నారు, గాలం ఇప్పుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతీయ విద్వేషాలు అనేటివి లేవు, కానీ ఈ 2 ఏళ్లలోనే కాంగ్రెస్ వచ్చినాక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్. సో మీకేమన్నా అట్లా అనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చినాకనే ప్రాంతీయ విద్వేషాలు ఉన్నాయి అంత? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా పేటెంట్ హక్కా అండి? తెలంగాణ వాదం నాకు అర్థం కాదు. పేటెంట్ హక్కా? అదొక రాజకీయ పార్టీ, ఇదొక రాజకీయ, కాంగ్రెస్ ఓ రాజకీయ పార్టీ, బీఆర్ఎస్ ఓ రాజకీయ పార్టీ. తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. రాజకీయ పార్టీలకు సంబంధం లేదండి. ఇలా ఉంటది, ఓడిపోతుంది కాంగ్రెస్. రేపొద్దున మొన్న ఉన్నది ఓడిపోయింది. మరి తెలంగాణ పేరుతోని రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఎందుకు పరిమితం చేశారు? కాబట్టి తెలంగాణ వాదం అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది అంటే తెలంగాణ అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆత్మగౌరవం. మరి అట్లా అనుకుంటే తెలుగు దేశం, తెలుగు ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టిన? ఆయన ఏకంగా దేశం అని పెట్టిండు కదా పేరు, తెలుగు దేశం అని. మేము పెట్టుకున్నాం అట్లా? మరి ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? తెలుగు దేశం అని పెట్టుకున్నాడు ఆయన. ఆయన దేశం కోరుకున్నాడా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా సపరేట్ దేశం కావాలని ఎవడన్నా డిమాండ్ పెట్టిండు, ఎవరన్నా ధర్నా చేసిండు, ఎవడన్నా రోడ్ ఎక్కినా? కాబట్టి 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ మీరే తెలంగాణ ప్రజలకు అయ్య జాగిరా అవ్వ జాగిరా తెలంగాణ సెంటిమెంట్ మీరే నిద్రపోయినటువంటి తెలంగాణ వాదుల్ని మళ్ళీ నిద్ర లేపుతారు. కాబట్టి మీరు
ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గతంలో పోటీ చేశారు, అంతకుముందు పోటీ చేశారు, మొన్న మీరు తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయొచ్చు. ఆధార్ కార్డు అందరికి ఉంది కదండి, సపరేట్ రాష్ట్రాలు కాదు. పౌరసత్వం దేశం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా? ఏం మాట్లాడతారని పవన్ కళ్యాణ్ గారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదంతా భారతదేశంలో భాగమే. కొత్తగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తెలంగాణ ప్రజలు జాతీయవాదాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేమందరం పొద్దున్న లేవగానే స్కూల్లో జనగణ మన అది నాయక జయ అని పాట పాడుకున్నాం. మాకు తెలుసు వందే మాత్రం మేము పాడుకుంటాం, మాకు తెలుసు జాతీయ జెండాలు మేము గౌరవించుకుంటాం, మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తా, ఇక్కడ సమస్యల మీద కొట్లాడతా, ప్రశ్నిస్తా అంటున్నాడు. సో నిజంగా ఆయన పోటీ చేస్తే, ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజల నుంచి ఇప్పుడు ఈ టైంలో రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? సరే గతంలో వేరు, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేసింది కాబట్టి సో జనాల నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ వాదుల నుంచి? ఇప్పుడు అక్కడ కూటమిలో భాగంగా పోటీ చేస్తే 22 సీట్లే వచ్చినాయి. అంతకుముందు సింగిల్ గా పోటీ చేస్తే ఒకటే సీటుకు పరిమితమైండు. రైట్, నువ్వు గతంలో మాయావతి గారితో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోటీ చేయలేదా? అంతకుముందు ఎలక్షన్ లో నువ్వు పోటీ చేయలేదా? 2014లో పోటీ చేసినావు, అంత తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసినావు. పోటీ చేయవద్దంటే నువ్వు ప్రశ్నిస్తా అంటున్నావు. ఎవరిని ప్రశ్నించాలి? రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. కానీ నువ్వు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద నేను క్వశ్చన్ చేస్తా, కేంద్రం మీద మరి కేంద్రం మాకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కి ఫ్యాక్టరీ లేదు, మా నవోదయ పాఠశాల లేదు, మా గిరిజన యూనివర్సిటీ లేదు, మాకు ఐఐటి లేదు, అలా రకరకాలు ఉన్నాయి. మరి వాటి మీద కూడా క్వశ్చన్ చేసి నువ్వు పోటీ చేయి, తప్పు లేదు. ఎంపీగా పోటీ చేస్తావా, నీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తావా, పోటీ చేపి. నువ్వు బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తే నువ్వు బీజేపీ కార్యకర్తలాగా నేను చూస్తారు. నువ్వు నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే గనక 100% నువ్వు 6 గ్యారెంటీల మీద క్వశ్చన్ చేయొచ్చు. కేంద్రం 12 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద క్వశ్చన్ చేయొచ్చు. ప్రతి సమస్య పైన నీకు క్వశ్చన్ చేయొచ్చు, నీకు హక్కు ఉంది. అంతేగాని తెలంగాణ పోరాటం చేసినటువంటి వీరుల త్యాగాలను అవమానిస్తా, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తా, తెలంగాణ నేలను అవమానిస్తా, తెలంగాణ పదమే ఉండకూడదు అనేటువంటి మాటలు మాట్లాడతా అంటే నువ్వు పోటీ చేస్తే నేను వార్డు నెంబర్ కూడా ఎవరు గెలిపారు ఇక్కడ? గెలిపారు. పోటీ చేసి హక్కు నీకు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలైతే నిన్ను గెలిపిస్తారని నేను అనుకోవట్లేదు. నీకు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు సింగిల్ పోటీ చేస్తే ఆ ఉన్న సీట్లు కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇకనైనా నువ్వు దేశభక్తిని తెలంగాణ ప్రజల దగ్గర నుంచి నేర్చుకో. నువ్వు మాకు దేశభక్తిని నేర్పడం కాదు. మా దగ్గర పివి నరసింహరావు పుట్టిందండి, ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన కూడా తెలంగాణలో భాగమే కదా, ఆయన కూడా అవమానించినట్టే కదా నువ్వు, అంతేనా కదా? ఎంతో మంది ఈ తెలంగాణలో పుట్టినటువంటి చాలా మంది ప్రజలు భారతదేశ సైన్యంలో పనిచేస్తున్నారు. నిన్నగాక మన కర్నల్ బాబు సూర్యాపేటకు సంబంధించిన గాల్వాన్ లోయలో గాల్వాన్ లోయలో చైనా ఆర్మీతో కొట్లాడి చనిపోయిండు. ఆయన తెలంగాణ పౌరుడే. వీళ్ళందరూ కనిపించట్లే కళ్ళకు? ఇప్పుడు పోనీ పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి ఏవైనా ప్రాజెక్టులో నిధులు తెలంగాణకు తెప్పిస్తే తెలంగాణ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారంటారా పవన్ కళ్యాణ్? అక్కడనే గతి లేదు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖలో 8 మంది కార్మికులు చచ్చిపోతేనే ఆయన ముసలి కన్నీళ్ళు గారుస్తుండు. అది ప్రైవేట్ పరం అవుతుందని ప్రజలందరూ రోడ్లు ఎక్కితే పత్తకు లేదు. ప్రత్యేక హోదా తెచ్చుకోడు, ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకోడు, అమరావతిని డెవలప్ చేసుకోడు. ఆడ ఎలగబెట్ట అంటే ఈడికి వస్తా అంటాడు. నిన్న ఆడ గెలిపించారు, ముందు ఆడ ఎలగబెట్టరాదు? నువ్వు ఆడ చేసింది ఏం లేదు, వీడికి వస్తావు. అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతీకారాలు తీసుకోవడానికి, కానీ మీరు అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డితో కొట్లాడాలనుకుంటే కొట్లాడు, ఎవరు వద్దంటలేరు. ఆయన చేసినటువంటి దోపిడీ నువ్వే చెప్పినావు. 30 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. మరి ఏరియా 30 మంది అమ్మాయిలు? 30,000 అన్నావు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తున్నావు, ఏమైంది? నీకు దళితుల్ని అంటే మీకు కోపం రావట్లేదా? అన్నావు. మరి రోజుకు దళితుల్ని చంపుతారు ఆంధ్రప్రదేశ్ లో, నీకు కోపం రావట్లేదా? నీ కూటమి ప్రభుత్వం ఉన్నది. పిఠాపురంలో మల్లాం అనేటువంటి గ్రామంలో సురేష్ అనేటువంటి మాలోళ్ళ పిల్లగాన్ని ఎట్లా పడితే అట్లా కొట్టి చంపిర్రు. ఎన్ని ఉన్నాయండి? 100,000 సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆడ గది లేదు కానీ వీడికి వచ్చి రాజకీయం చేస్తారంట. కాబట్టి ఇదంతా నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నల్లో వీళ్ళ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడు. స్పష్టంగా మీరు కూడా చూడండి. శ్రీశైలం గారు మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రధానమంత్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించారు. సంతోషం, కాదనంటలే. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు తప్ప అదే మురళీ నాయక్ అనేటువంటి వ్యక్తి ఆపరేషన్ సింధూర్ లో మన శత్రు దేశంతో కొట్లాడితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదండి. నీకు ఆర్మీ జవాన్ కంటే ఒక రాజకీయ నాయకుడు ఎక్కువయాడా? ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే అందరం జనసేన కార్యకర్తలు ఉన్నారు, మనం అందరం ఉన్నాం, బాగుండాలని కోరుకుంటాం. అరే చనిపోయినటువంటి ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించలేదు నువ్వు.
కాబట్టి ఇదంతా నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. ఎందుకనంటే ఆ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులే పార్లమెంట్ లో తెలంగాణ విభజన తలుపులు మూసిచ్చారు, తెలిసిచ్చారు. చిన్నమ్మని చంపి పెద్దమ్మను బతికిచ్చారు, బిడ్డను చంపి తల్లిని బతికిచ్చారు అన్నాడు ఒకడు, పాకిస్తాన్ తోని పోల్చి అవమానించిండు. ఇటువంటి వ్యాఖ్యలన్నీ బీజేపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ పొత్తులో భాగంగా వీళ్ళ దుట్లకెళ్ళి పుట్టుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అందుకే తెలంగాణ మీద విషయం చమ్ముతుండు. రైట్ రైట్ తెలంగాణ శ్యామ్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద తెలంగాణ వాదులు చాలామంది మళ్ళీ సీరియస్ అవుతున్నారు. సో ఇదేంది మరోసారి ఇట్లా మళ్ళీ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడము. సో తెలంగాణ అనేటువంటి పదం లేకుండా చేస్తూ ఉన్నారా, మాకు ఇప్పటికీ జాతీయవాదంతో ఉన్నాము, మేము జాతీయత భావంతో ఉన్నాము, దేశాన్ని గౌరవిస్తున్నాము, రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము, విలువలతో కూడినటువంటి రాజకీయాలు తెలంగాణలో చేస్తూ ఉన్నాము. సో కొత్తగా మాకు జాతీయవాదం గురించి పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా తెలంగాణ ఉద్యమకారుడు శ్యామ్ సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ మరొకసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్, మరొకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద పవన్ చేసిన వ్యాఖ్యలు చూద్దాం. కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి.